నమస్కారం. యాత్రాసుధకు స్వాగతం. భారతదేశ ఆధ్యాత్మిక భూమిపై వెలసిన చతుర్ధామాలలో పూరీ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఈ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి కొలువై ఉన్నారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి రూపంలో కొలువై భక్తుల కష్టాలను తీరుస్తున్నాడు. పురాణాల ప్రకారం వైకుంఠవాసుడు బదరికాశ్రమంలో స్నానం చేసి, ద్వారకలో వస్త్రాలు ధరించి, పూరీలో భోజనం చేసి రామేశ్వరంలో విశ్రమిస్తాడని నమ్మకం. అందుకే పూరీ క్షేత్రంలో లభించే మహాప్రసాదం సాక్షాత్తు లక్ష్మీదేవి పర్యవేక్షణలో తయారవుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాదు, సైన్స్కు కూడా అందని ఎన్నో అపరిష్కృత రహస్యాలకు నిలయంగా ఉంది. ఈ క్షేత్ర మహిమ వెనుక ఒక గొప్ప గాథ ఉంది. మాల్వాదేశ రాజు ఇంద్రద్యుమ్నుడు సాక్షాత్తు ఆ పరమాత్మను నీలమాధవుడి రూపంలో దర్శించుకోవాలని తపిస్తాడు. భగవంతుడి ఆజ్ఞ మేరకు సముద్ర తీరంలో కొట్టుకువచ్చిన ఒక అద్భుతమైన దారువు, అదే చెక్కతో విగ్రహాలను తయారు చేయిస్తాడు. శిల్పిగా వచ్చిన విశ్వకర్మ తలుపులు తీయకూడదన్న నిబంధన విధించిన రాజు ఆతృతతో తలుపులు తీయడంతో విగ్రహాలు అసంపూర్తిగా, అంటే చేతులు పాదాలు లేకుండా మిగిలిపోతాయి. అప్పుడు భగవంతుడే నేను ఇదే రూపంలో భక్తులను అనుగ్రహిస్తాను అని చెప్పడం ఈ క్షేత్రంలోని మహిమకు నిదర్శనం. మహిమతో పాటు ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు నిలయం. ఆలయ శిఖరంపై ఉండే సుదర్శన చక్రం నగరం నలుమూలల నుండి చూసినా మన వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం పైన ఉన్న పతాకం, అదే జెండా, ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇది ఏ భౌతిక శాస్త్ర నియమాలకు అందదు. అలాగే ప్రతిరోజు ఒక పూజారి 45 అంతస్తుల ఎత్తున ఆలయ శిఖరాన్ని ఎక్కి ఈ జెండాను మారుస్తారు. ఒక్కరోజు ఈ జెండా మార్చకపోయినా ఆలయం 18 ఏళ్ల పాటు మూతపడుతుందని నమ్మకం. ఈ ఆలయ ప్రధాన గోపురం నీలచక్రం నీడ పగలు ఏ సమయంలోనూ నేల మీద పడదు. ఇది వాస్తు శిల్పకళ అద్భుతమా లేక దైవశక్తియా అన్నది ఇప్పటికీ పరిశోధనల్లో తేలలేదు. అలాగే ఆలయ సింహద్వారం గుండా లోపలికి వెళ్ళగానే సముద్రపు హోరు ఒక్కసారిగా ఆగిపోతుంది. మళ్ళీ బయటకు రాగానే ఆ ధ్వని వినిపిస్తుంది. జగన్నాథుడు భోజన ప్రియుడు. ఇక్కడ ప్రతిరోజు వేల మందికి వడ్డించే ప్రసాదాన్ని వండడానికి 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు. అగ్ని క్రింద ఉన్న పైన ఉన్న పాత్రలోని అన్నం ముందుగా ఉడకటం ఇక్కడ అన్నపూర్ణాదేవి మహిమగా చెబుతారు. ఈ ప్రసాదాన్ని కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఆరగిస్తారు. ఇది ఏకత్వానికి మరియు సమానత్వానికి ప్రతీక. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఇక్కడ ప్రసాదం మాత్రం ఎప్పుడూ తక్కువ కాదు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఇక్కడ విగ్రహాలని మార్పు చేసే నవకళేబర ఉత్సవం జరుపుతారు. ఆ సమయంలో పాత విగ్రహం నుండి కొత్త విగ్రహానికి బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. అప్పుడు నగరం మొత్తం విద్యుత్తు నిలిపివేస్తారు. ఇన్ని అద్భుతాల నిలయమైన పూరీ జగన్నాథుడిని దర్శించుకోవటం ప్రతి హిందువు భాగ్యంగా భావిస్తాడు. ఏటా జరిగే జగన్నాథ రథయాత్ర ఈ క్షేత్ర మహిమను ప్రపంచవ్యాప్తం చేస్తుంది. ఆలయం నుండి గుండీచా మందిరం వరకు సాగే ఈ యాత్రలో ఆ స్వామిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని, పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. తన భక్తుల కోసం స్వయంగా వీధుల్లోకి వచ్చే ఆ జగన్నాథుడిని ఒక్కసారైనా సందర్శించి కళ్ళారా ఆ మహాత్మ్యం చూసే భాగ్యానికై ప్రతి హిందువు ఆరాటపడతాడు. బాగుందా? బాగుంటే లైక్ చేయండి. మరిన్ని క్షేత్ర మహిమలు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.